హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం జీబ్రానిక్స్ ఎటర్నల్ స్మార్ట్ వాచ్ అన్బాక్స్ చేసి ఎలా ఉంది, మనం ఈ వాచ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఈ వాచ్ని నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి అయితే యూజ్ చేస్తాను. సిలికాన్ స్ట్రాప్లో చూసినట్టయితే 3 కలర్స్లో అయితే అవైలబుల్ ఉంది: బ్లాక్, బ్లూ అలాగే సిల్వర్. ఇది కాకుండా మీకు మెటాలిక్ స్ట్రాప్తో కూడా అయితే వస్తుందన్నమాట. అందులో మీకు సిల్వర్ అలాగే బ్లాక్ ఈ 2 కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. బాక్స్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇంకా బాక్స్‌కి లెఫ్ట్ అండ్ రైట్ మనం చూసినట్టయితే కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. వీటిని మనం అన్బాక్స్ చేస్తూ కూడా మాట్లాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూస్తే రూ. 7,799 అని చెప్పేసి ఎంఆర్‌పీ ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ వచ్చేసరికి మీకు ఇది ఇప్పుడు ఆన్‌లైన్‌లో రూ. 2,300 అయితే దొరుకుతుందనమాట. ఫస్ట్ ఇది లాంచ్ అయినప్పుడు 2,100కే లాంచ్ చేశారు. 1 మంత్ అయిపోయింది వీటిని లాంచ్ చేసి. బట్ వచ్చేసరికి నాకు రావడం లేట్‌గా వచ్చిందనమాట. అందులో నేను అన్బాక్స్ చేసి యూజ్ చేయడం వల్ల ఇంకొంచెం లేట్ అయితే అయింది. ఇక మనం బాక్స్ ఓపెన్ చేసి చూసినట్టయితే ముందుగా మనకి వాచ్ అయితే ఉంటుందన్నమాట. ఒక క్యూఆర్ కోడ్ కార్డ్ అయితే ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసి జీబ్రానిక్స్ అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా మ్యాక్ పిన్ ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది. ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇక వాచ్ కనుక చూసినట్టయితే వాచ్ డైల్ చూడొచ్చు. కొంచెం పెద్దగా అయితే మనకి అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇందులో మనకి డిస్ప్లే వచ్చేసరికి 1.85 ఇంచెస్ డిస్ప్లే సైజ్తో ఈ వాచ్ అయితే వస్తుంది. ఇక చుట్టూ ఫ్రేమ్ కూడా మీకు మెటల్తో అయితే వస్తుంది. ఇక మనకి సిలికాన్ స్ట్రాప్ కనుక చూసినట్టయితే ఈ స్ట్రాప్ మనకి క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఈ స్ట్రాప్ మనకి రిమూవబుల్, తీసేయవచ్చు అనమాట. డిటాచ్ అయితే చేయొచ్చు. తర్వాత మీకు కావాలనుకుంటే వేరే స్ట్రాప్, కొత్త స్ట్రాప్ ఏమైనా ఉంటే వాటిని కూడా అయితే అటాచ్ చేసుకోవచ్చు. మెటల్ స్ట్రాప్ కూడా మీకు రిమూవ్ అయితే చేయొచ్చు అనమాట. రిమూవ్ చేసి మీరు కావాలనుకుంటే సిలికాన్ స్ట్రాప్ని అయితే మళ్ళీ మెటల్ స్ట్రాప్ ప్లేస్లో వేసుకోవచ్చు. అలాగే మీరు సిలికాన్ స్ట్రాప్ది పర్చేజ్ చేసి అక్కడ కావాలనుకుంటే మీరు మెటల్ స్ట్రాప్ని కూడా అయితే యూజ్ చేయొచ్చు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే మీకు హార్ట్ రేట్ సెన్సార్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అక్కడే మనకి మ్యాగ్నెటిక్ పిన్స్ అయితే ఉంటాయి ఛార్జ్ చేయడం కోసం. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు స్పీకర్ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ స్పీకర్ గ్రిల్ దేనికోసం అంటే మనం ఏమైనా కాల్స్ మాట్లాడేటప్పుడు వాయిస్ అనేది అవతల వాయిస్ వినిపించడం కోసం ఈ స్పీకర్ గ్రిల్ అయితే ఉపయోగపడుతుంది. మామూలుగా మనకి కాల్స్ వచ్చినప్పుడు రింగ్ లాంటి ఫీచర్ అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయలేదు. ఓన్లీ వైబ్రేషన్ మాత్రమే వస్తుంది. ఇక రైట్ సైడ్ కనుక చూస్తే ఇక్కడ మైక్రోఫోన్ ఓల్ అయితే ఉంది. మనం మాట్లాడినవి ఈ మైక్రోఫోన్ ద్వారా అయితే అవతల వాళ్ళకి వినిపిస్తూ ఉంటాయి. ఇక టాప్‌లో కూడా ఇంకో మైక్రోఫోన్ అయితే ఇచ్చారు. బట్ దీని గురించి అయితే వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మరి ఇది షోకి ఇచ్చారా, లేకపోతే ఇది సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అనేది అర్థం కావట్లేదు. అంటే కాల్స్ మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్స్ లేకుండా నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఇచ్చినట్టున్నారు. ఇక అలాగే మనకి రైట్ సైడే ఫంక్షనల్ క్రోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్రోన్‌ని మనం ఇలాగా రొటేట్ చేస్తూ మెనూని రొటేట్ చేయొచ్చు. అలాగే క్లాక్ ఫేసెస్ ఉంటాయిగా, ఈ క్లాక్ ఫేసెస్‌ని కూడా మనం చేంజ్ అయితే చేసుకోవచ్చు. క్రోన్ మనకి సాటిస్ఫాక్షన్ అయితే బాగుంది. ఈ క్రోన్ మనం ప్రెస్ కూడా చేయొచ్చు. అంటే లోపల కూడా ప్రెస్ అవుతుంది. కాకపోతే ఈ లోపల ప్రెస్ అయ్యేదానికి ఫీచర్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే జస్ట్ మనకి మొబైల్ ఫోన్లో లాక్ ఫీచర్ ఎలా ఇస్తారు, ఆన్ అండ్ ఆఫ్కి అలాగే లాక్కి ఈ క్రోన్ బటన్ అయితే లోపల ప్రెస్ చేయడానికి యూజ్ అవుతుంది. విడిగా అయితే మీరు రొటేట్ చేస్తూనే దీన్ని యాక్సెస్ అయితే చేయొచ్చు. బాగుంది, ఇలా తిప్పుతుంటే మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. ఇక వాచ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు 1.85 ఇంచెస్ లార్జ్ టచ్ స్క్రీన్ డిస్ప్లే అనమాట. కలర్ డిస్ప్లే మీకు TFT డిస్ప్లేతో అయితే వస్తుంది. బ్రైట్నెస్ నిట్స్ ఎంత అనేది వీళ్ళైతే మెన్షన్ చేయలేదు. కానీ మేబీ నేను అనుకోవడం 500 వరకు మీకు బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉండే అవకాశం ఉంది. మనకి ఇండోర్లో కానీ అవుట్డోర్లో కానీ విజువాలిటీ అయితే చాలా బాగుంది. మీరు అవుట్డోర్లో కూడా బిందాస్గా అయితే యూజ్ చేయొచ్చు. ఇక వాచ్లో టాప్ టు బాటమ్ మనం ఇలా స్వైప్ చేసామనుకోండి, ఇక్కడ మీకు కంట్రోల్ ప్యానల్ అయితే ఉంటుంది. ఇక బాటమ్ టు టాప్ కనుక స్వైప్ చేస్తే ఏమైనా నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటాయి. లెఫ్ట్ టు రైట్ కనుక స్వైప్ చేసామంటే ఇక్కడ మీకు క్విక్ మెనూ అయితే ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ కనుక స్వైప్ చేసామంటే ఇక్కడ మరికొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మీకు కాల్ అయితే ఉంటుందన్నమాట. ఈ కాల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు రీసెంట్ కాల్స్, డైల్ ప్యాడ్ అలాగే కాంటాక్ట్స్ అయితే ఉంటాయి. డైల్ ప్యాడ్ నుంచి ఇక్కడ నుంచి మీరు డైల్ చేసుకోవచ్చు. డైల్ చేసిన కాల్స్ కానీ లేకపోతే వచ్చిన కాల్స్ కానీ మీరు రీసెంట్ కాల్స్లో అయితే చూసుకోవచ్చు. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే పర్వాలేదు, మీకు కాల్ క్వాలిటీ బాగానే ఉంటుంది. కాకపోతే కాల్ వచ్చినప్పుడు చెప్పాను కదా, మీకు రింగ్ లాంటిది అయితే ఏమీ ఉండదు. అలాగే మీకు కాల్ మాట్లాడేటప్పుడు లౌడ్గా అయితే ఉంటుంది. వాల్యూమ్ వచ్చేసరికి కొంచెం బయట వాళ్ళకి, పక్కన వాళ్ళు కూడా అయితే వినిపిస్తూ ఉంటుంది. పక్క వాళ్ళకి వినిపించకూడదు అనుకుంటే వాల్యూమ్ తగ్గించుకొని మీరు ఇలా పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. ఇక కాల్ క్వాలిటీ విషయానికి వస్తే పర్వాలేదు, అవతల వాళ్ళకి మీరు మాట్లాడినప్పుడు అంత డిస్టర్బెన్స్ అయితే ఉన్నట్టుగా నాకైతే అనిపించలేదు. బాగానే కాల్ని రిసీవ్ చేసుకుంటుంది. అలాగే కాల్ క్వాలిటీ కూడా పర్వాలేదని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ మనం రైట్ టు లెఫ్ట్ ఇలాగే స్వైప్ చేసామంటే ఇక్కడ యాక్టివిటీస్, హార్ట్ రేట్ మానిటర్, మ్యూజిక్ ప్లేయర్ అలాగే వెదర్. ఈ కాకుండా మీకు ప్లస్ సింబల్ కూడా ఉంటుంది. ఇంకా మీరు మోర్ ఫంక్షన్స్ని ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తే మీకు క్యాల్కులేటర్ ఉంటుంది, అలాగే బ్లడ్ ఆక్సిజన్, ఈ విధంగా మీకు చాలా ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంటారు. వీటిని మీరు కావాలనుకుంటే ఇక్కడ మీరు షార్ట్ కట్లు అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక అలాగే ఈ వాచ్ మీకు IP67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది.
సో ఇక్కడ వచ్చేసరికి మీకు స్విమ్ చేయడానికైతే నేను రికమెండ్ చేయను గానీ, విడిగా మీకు వర్షంలో గానీ, లేపోతే చెమటకి గానీ ఎటువంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఎందుకంటే IP67తో వస్తుంది కాబట్టి. ఇక మెనూ స్టైల్స్ కూడా ఇందుట్లో మీకు డిఫరెంట్ మెనూ స్టైల్స్‌నైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మొత్తం వచ్చేసరికి 8 మెనూ యూఐస్‌నైతే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. కావాల్సిన యూఐని మీరు సెలెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇక వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడుకుంటే మనకి బిల్ట్ ఇన్ 10 వాచ్ ఫేసెస్‌ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదొకటి నాకు నచ్చింది. 4, 5, 6 ఇలాగ ఇస్తుంటారు. ఇలా కాకుండా మీకు 10 వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. ఇది కాకుండా మీకు 100+ వాచ్ ఫేసెస్ అనేవి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇందుట్లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. అంటే సెట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు వాచ్ ఫేసెస్‌ని. అంటే మీరు కావాలనుకుంటే మీ ఫోటోని కూడా అయితే పెట్టుకోవచ్చు. ఇక స్పోర్ట్ మోడ్స్ చూసుకుంటే మీకు 100+ స్పోర్ట్ మోడ్స్‌నైతే ఇందులో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని స్పోర్ట్ మోడ్స్‌నైతే వీళ్ళు అందిస్తున్నారని చెప్పొచ్చు. ఇక హెల్త్ మానిటరింగ్ విషయానికొస్తే మీకు ఇందులో SpO2 ఉంది, హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవచ్చు, స్లీప్ మానిటరింగ్ ఉంది, అలాగే బ్రీత్ ఎక్సర్సైజ్ కూడా ఇందులో అయితే ఉంటుంది. కాకపోతే అలా అని చెప్పేసి వీటి మీద డిపెండ్ అయ్యమని అయితే నేను చెప్పను. యాక్చువల్‌గా కంపెనీలు కూడా అవే చెప్తుంటాయి. వీటిని వచ్చేసరికి మీరు మెడికల్ పర్పస్ వాడమాకండి అని వాళ్ళు కూడా అయితే చెప్తూ ఉంటాయి. హార్ట్ రేట్ మెజర్‌మెంట్ చూసాను. పర్వాలేదు, నా దగ్గర ఉన్న యాపిల్ వాచ్‌తో కంపేర్ చేసి చూస్తే కొన్నిసార్లు చాలా యాక్యురేట్‌గానే చూపించిందని చెప్పాలి. ఇక అలాగే ఇందులో మీకు అసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. మీరు క్విక్ మెనూలోకి వెళితే ఇక్కడ మీకు టాప్‌లో అసిస్టెంట్ ఉంటుందన్నమాట. దాన్ని ట్యాప్ చేసి మీరు యాపిల్ సిరిని అలాగే గూగుల్ అసిస్టెంట్‌ని యాక్సెస్ అయితే చేయొచ్చు. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికొస్తే మీకు 3-7 డేస్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే అందిస్తుందనమాట. అది మీరు ఎలా వాడుతున్నారనే దాన్ని బట్టి చెప్పొచ్చు. అంతేగాని మనం ఇంత బ్యాటరీ బ్యాకప్ వస్తుందని చెప్పలేము. ఎందుకంటే బ్రైట్‌నెస్ మీరు ఎక్కువగా పెట్టి కాల్స్ కూడా యూజ్ చేస్తున్నారనుకోండి, అక్కడ మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే తగ్గుతుంది. అలా కాకుండా మీరు ఓన్లీ యాక్టివిటీస్ కోసమే యూజ్ చేస్తుంటే అక్కడ మీకు బ్యాటరీ బ్యాకప్ అయితే పెరుగుతుంది. ఇక ఈ వాచ్‌ని మీరు మొబైల్‌తో కనెక్ట్ చేయాలి అంటే మీకు చెప్పాను కదా! వీళ్ళు ఒక క్యూఆర్ కోడ్‌ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసి జేబ్ ఫిట్ 20 సిరీస్ అనే అప్లికేషన్ అయితే మీ మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. వన్స్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ జేబ్ ఫిట్ 580 CH అని చెప్పేసి వాచ్ మోడల్ అయితే కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయగానే మీకు వాచ్ అయితే కనెక్ట్ అయిపోతుందన్నమాట. వన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన మరో పని కూడా ఉంది. యాక్చువల్‌గా మీకు యాప్‌తో కనెక్ట్ అయిపోయిందనుకోండి, అక్కడ వచ్చేసరికి మీకు ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకోలేరు. జస్ట్ మీరు అక్కడ కాల్ నోటిఫికేషన్ చూడగలరు, కాల్ ఎండ్ చేయగలరు. మీరు కాల్స్ మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడు మీరు మళ్ళీ బ్లూటూత్‌లోకి అయితే వెళ్ళాలి. బ్లూటూత్‌లోకి వెళ్తే అక్కడ కూడా మీకు ఇలాగ జేబ్ ఫిట్ 580 అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కూడా సెలెక్ట్ చేయాలన్నమాట. అక్కడ సెలెక్ట్ చేస్తేనే మీకు కాల్స్ వచ్చినప్పుడు మీరు ఇందులో రిసీవ్ చేసుకోగలరు. ఇందులో అయితే మాట్లాడగలరు. లేకపోతే మీకు జస్ట్ ఓన్లీ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అది గుర్తుంచుకోవాలి. ఇక మనం యాప్‌లో ఫీచర్స్ గురించి చూసుకుంటే ఇక్కడ మనకి వాచ్ ఫేసెస్ అయితే ఉంటాయి. కావాల్సిన వాచ్ ఫేసెస్‌ని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచే మీరు వాచ్ ఫేసెస్‌ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఫోటోస్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక అలాగే మీకు నోటిఫికేషన్స్ ఉంటాయి. ఈ నోటిఫికేషన్‌లో వచ్చేసరికి మీరు నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే అప్లికేషన్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మీకు వాచ్‌లో కనిపిస్తుంటాయి. అలాగే అలారం ఉంటుంది. షట్టర్ ఉంటుంది. షట్టర్‌లో వచ్చేసరికి మీరు కెమెరాని అయితే యాక్సెస్ చేయొచ్చు. మీ ఫేవరెట్ కాంటాక్ట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అదర్స్‌లో చూస్తే మీకు చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. అంటే ఫైండ్ డివైస్, టైమ్ ఫార్మాట్, రిమైండర్ టు మూవ్, ఫుల్ డే హార్ట్ రేట్, బ్యాటరీ సేవింగ్స్, డోంట్ డిస్టర్బ్, లాంగ్వేజ్, యూనిట్ ఫార్మాట్, ఆటో లాక్, రీసెట్, ఈ విధంగా మీకు అదర్స్‌లో ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక అప్‌గ్రేడ్ అయితే ఉంది. వాచ్‌కి సంబంధించి ఏమైనా సాఫ్ట్‌వేర్ అప్డేట్ వస్తాయి. మీరు ఇక్కడ నుంచి అప్డేట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఈ వాచ్ మనం ఈ ప్రైస్ కొనొచ్చు అంటే వాచ్ అయితే మాత్రం నాకు బాగా నచ్చింది. కొంచెం రిస్ట్ చిన్నది ఉందనుకోండి, వాచ్ డైల్ అయితే మీకు పెద్దగా అనిపిస్తుంది. నా రిస్ట్ అయితే కొంచెం చిన్నదే అని చెప్పొచ్చు. నాకు వాచ్ డైల్ కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది. నేను వాడే యాపిల్ వాచ్‌తో కంపేర్ చేసి చూసినట్టయితే. ఇక దీని ప్రైస్ ఇప్పుడు స్టార్టింగ్‌లో తీసుకొచ్చినప్పుడు 2100 పెట్టారు. ఇప్పుడు రూ. 200 అయితే పెంచారు. అయినప్పటికీ 2300 పెట్టి మీరు కొనొచ్చు. ఎందుకంటే మెటల్ బాడీతో వస్తుంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి. కాలింగ్ ఫీచర్ కూడా ఉంది. ఓవరాల్‌గా చెప్పాలనుకుంటే ఈ ప్రైస్‌లో మీకు వాల్యూ ఫర్ మనీ అని చెప్తానన్నమాట. లేదంటే వీళ్ళ దగ్గరే మీకు జెబ్రానిక్స్ ఐకానిక్ అని చెప్పేసి స్మార్ట్ వాచ్ ఉంది. అది మీకు AMOLED డిస్‌ప్లేతో అయితే వస్తుందన్నమాట. రూ. 3500కి అది దొరుకుతుంది. మీరు ఇంకో రూ. 1000 ఎక్స్ట్రా తీసుకుంటాను అనుకుంటే మీరు దానికి కూడా వెళ్ళొచ్చు. అందులో కూడా సేమ్ ఫీచర్సే ఉంటాయి. బట్ వచ్చేసరికి అందులో మీకు AMOLED డిస్‌ప్లే అయితే ఉంటుంది. ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. అటు కూడా వెళ్ళొచ్చు. లేదు మా బడ్జెట్ 2500 లోపే ఉన్నాం అనుకుంటే అక్కడ ఈ వాచ్‌ని అయితే తీసుకోవచ్చు అనమాట. మీకు లార్జ్ డిస్‌ప్లే కావాలి, మంచి ఫీచర్స్ కావాలనుకుంటే ఈ వాచ్ మీద అయితే ఒక లుక్ వేయొచ్చు. స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ చూసి వాచ్ ఎలా ఉంది, తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియోని మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.